సంవత్సరంలో 2 ఆయనాలు వస్తాయి. ఒకటి ఉత్తరాయణం, 2 దక్షిణాయనం. ఉత్తరాయణంలో ఏకాదశులు అన్నీ అయిపోయాక దక్షిణాయనం ప్రారంభంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఉత్తర దక్షిణ విభాగం కేవలం కాలంలోనే కాకుండా శరీరంలో కూడా ఉంటుంది. తల నుండి బొడ్డు వరకు ఉన్న భాగం ఉత్తర భాగం, బొడ్డు నుండి పాదాల వరకు ఉన్న భాగం దక్షిణ భాగం. సాధారణంగా ఉత్తర భాగం అంతా పవిత్రమని, దక్షిణ భాగం అనగా బొడ్డు నుండి పాదాల వరకు ఉన్న భాగం అపవిత్రమని అంటారు. కానీ దక్షిణ ఆయన కాలం అపవిత్రం కాదని, ఉత్తరాయణంతో సమానమైన ఫలితాలు ఉంటాయని నిరూపించడం కోసం అన్ని పండుగలకు ముందు వచ్చే పండగ ఏ ఏకాదశి నాడు వస్తుందో దానిని తొలి ఏకాదశి అన్నారు. ఇప్పటి నుంచే వర్షాలు ప్రారంభమవుతాయి. వ్యవసాయ పనులన్నీ కూడా మొదలు పెడతారు. మనకు శక్తినిచ్చే ఆహారాన్ని పండించే సమయం ప్రారంభమవుతుంది. కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అని చెప్పేసేసి అన్నారు. ఓం శ్రీ మాత్రే.